శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2 బిజీలో ఉన్నాడు. జూన్ 12న ఈ చిత్రం రాబోతుంది. శంకర్ కమల్ హాసన్ కాంబోలో మళ్ళీ 28 ఏళ్ల తర్వాత రిపీట్ కానుండడం, ఇండియన్ వంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో తీస్తుండడంతో సహజంగానే అంచనాలు పెరుగుతాయి. మధ్యలో సెట్స్ ప్రమాదం జరగడం, అసిస్టెంట్లు దుర్మరణం చెందడం, సినిమాను క్యాన్సిల్ చేయడం ఇలా చాలా సమస్యలే వచ్చాయి. విక్రమ్ తర్వాత మళ్ళీ ఇండియన్ 2 పట్టాలెక్కింది. అలా చివరకు సినిమాను పూర్తి చేసి జూన్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు చెన్నైలో గ్రాండ్ గా ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో శంకర్ మాట్లాడుతూ నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. 28 ఏళ్ల క్రితం శంకర్ ఇండియన్ కథను చెప్పినప్పుడు ఆ టైంలో శివాజీ గణేశన్ తో ఓ సినిమా చేయాలనే కమిట్మెంట్ తో ఉన్నాడట. కానీ ఆ కథ శంకర్ చెప్పిన కథ ఒకేలా ఉన్నాయట. ఇదే విషయాన్ని శివాజీ గణేశన్ కూడా చెప్పాడట. మన ఇద్దరం ఎన్నో సినిమాలు చేశాం. శంకర్ ఆల్రెడీ ఓ సినిమాతో నిరూపించుకున్నాడు. ఆయనతో సినిమా చేయి అని శివాజీ గణేశన్ అన్నాడట. అలా ఆయన చెప్పిన ఒక్క మాటతోనే, ఆయన మాటల మీద ఉన్న నమ్మకంతోనే శంకర్ తో ఇండియన్ సినిమా చేశాడట. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ టైంలో సీక్వెల్ గురించి అడిగానని, కానీ శంకర్ వద్ద కథ లేదని అన్నాడట. మళ్ళీ ఈ నెలకు సీక్వెల్ చేయడం ఆనందంగా ఉందన్నాడు కమల్ హాసన్. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.